నమస్కారం రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లాలో ప్రజారోగ్యమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమం. సమీక్షలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. మార్చి 14 నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్పై సమీక్ష నరసరావుపేట కోర్టు ఆవరణలో. ఫిబ్రవరి 7-8 తేదీల్లో వైభవంగా కొండవీడు ఉత్సవాలు. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. ప్రభుత్వ వైద్యశాలలో ప్రముఖ వైద్యులచే ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రారంభం. సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. ప్రభుత్వ పథకాల అమలుపై అసెంబ్లీలో జాయింట్ కమిటీ విస్తృత సమీక్ష. పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు. నర్సరావుపేట మున్సిపల్ బాలుర హైస్కూల్లో 110వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు. జిల్లాలో ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మరియు సామాజిక భాగస్వామ్యంతో ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రతి నెల మొదటి గురువారం గ్రామ ఆరోగ్యదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఈ కార్యక్రమ రూపకల్పనపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం స్పర్శ కార్యక్రమం పోస్టర్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆవిష్కరించారు. పంచాయత్ లెవెల్లో గ్రామ సభ పెట్టి ఆ పంచాయత్ సంబంధించి హెల్త్ ఇండికేటర్స్ గురించి ఆ ప్రజలకి అవగాహన కార్యక్రమం ఇది. మెయిన్ మోటివ్ ఇస్ దట్ ఆ విలేజ్ లో ఏం ఇష్యూస్ ఉన్నాయి హెల్త్ పరంగా, న్యూట్రిషన్ పరంగా అవన్నీ వాళ్ళకి తెలియచేసి కమ్యూనిటీ డ్రివెన్ మేనేజ్మెంట్ ఆఫ్ ద హెల్త్ ప్రొఫైల్ ఆఫ్ ద పంచాయత్ జరగాలి. ఇప్పుడు ప్రతి పంచాయత్లో కొన్ని ఎండమిక్ ఇష్యూస్ ఉన్నాయి. లైక్ ఇఫ్ యూ సీ మోర్ ఆఫ్ మన మాచర్ల సైడ్, వినుకొండ రూరల్ సైడ్, బొల్లపల్లి సైడ్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. కొన్ని రూరల్ ఏరియాస్లో స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చరల్, సత్తెనపల్లి, రాజుపాలెం వైపు స్క్రబ్ టైఫస్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. In some panchayats we have 80% diabetes, BP. All these are related to lifestyle. These are decisions, societal decisions, because of which they are getting these kind of issues. నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాల ప్రాంగణంలో గురువారం నిర్వహించనున్న పల్నాడు జిల్లా టీడీపీ కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యక్రమ వేదిక, అతిథుల ఏర్పాట్లు, భద్రతా చర్యలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ వంటి పలు అంశాలపై సూచనలు చేశారు. మార్చి 14న జరిగే జాతీయ లోక్ అదాలత్కు సంబంధించి మంగళవారం వివిధ శాఖల అధికారులతో జిల్లా న్యాయాధికారులు వై నాగరాజు, సిహెచ్విఎన్ శ్రీనివాసరావు, వి శరత్ బాబు, టిఎల్ఎస్ఏ కార్యదర్శి జియావుద్దీన్లు సమీక్షా సమావేశం నిర్వహించారు. సివిల్ కేసుల పరిష్కారంలో తీసుకోవాల్సిన చర్యలపై న్యాయాధికారులు వివరించారు. ఇరుపక్షాల వారిని కోర్టుకు రప్పించినట్లయితే న్యాయాధికారులు చట్టపరంగా అన్ని అంశాలను వారికి వివరించి కేసు రాజీ మార్గం ద్వారా పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తారన్నారు. సివిల్ కేసులు పెద్ద సంఖ్యలో పరిష్కారం అయ్యేలా న్యాయవాదులు తమ క్లయింట్లకు తగు సూచనలు ఇచ్చి సహకరించవలసిందిగా కోరారు. అనంతరం నరసరావుపేట సబ్ డివిజన్లోని పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. క్రిమినల్ కేసుల పరిష్కారానికి సంబంధించి పోలీసు అధికారులు లేవనెత్తిన సాంకేతికపరమైన పలు అంశాలను న్యాయ అధికారులు నివృత్తి చేశారు. సమావేశంలో స్థానిక న్యాయాధికారులు కె మధుస్వామి, ఎన్ లావణ్య, రెడ్డిపోగు ఆశీర్వాదం పాల్, ఆవుల సలోమి, ఏపీపీ నల్లమూలు కల్పన, డిఎస్పీ ఎం హనుమంతురావు, సిఐలు ఫిరోజ్, ఎంవి సుబ్బారావు, లోకనాథం, ఎస్ఐలు, న్యాయవాదులు, వివిధ ఆర్థిక సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న ఆర్డీఓ మధులతని అఖిలపక్ష నాయకులు ఘనంగా సన్మానించారు. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న సందర్భంగా ఆమె సేవలను కొనియాడుతూ ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ఆర్డీఓ మధులతను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మధులత మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పురస్కారం అందించిన ప్రభుత్వానికి, సహకరించిన అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఆల్ పార్టీస్ మీటింగ్ రావడం జరిగింది. పార్టీ మీటింగ్లో ఆల్ పార్టీస్ కూడా మేడం గారు చేసి
మంచి మంచి కార్యక్రమాలు చూసి ఎంతో మెచ్చుకొని ఆల్ పార్టీస్ నాయకులు ఉత్తమ పురస్కార అవార్డు మేడం గారి కలెక్టర్ గారి చేతుల మీద రావడంతో ఎంతో ఆనందించి వారికి మా సత్కారంగా చాలా సక్సెస్ జరిగింది. మేడం గారు ఇంకా గవర్నర్ స్థాయి ద్వారా ఉత్తమ పురస్కార అవార్డు పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న ఆల్ పార్టీ తరఫున. కొండవీడును అత్యున్నత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చారిత్రక కొండవీటి కోట వారసత్వాన్ని చాటి చెప్పేలా ఫిబ్రవరి 7, 8 తేదీల్లో కొండవీడు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మరియు చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. బుధవారం కొండవీడు ఉత్సవాల నిర్వహణపై కొండవీడులో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ పర్యాటకులను ఆకట్టుకునేలా బోటింగ్, కయాకింగ్, గుర్రపు స్వారీ, రాప్లింగ్, జిప్ లైనింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహస క్రీడలతో పాటు శాండ్ ఆర్ట్ షో, ఫ్లవర్ షో, లేజర్ షోలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇక్కడ మేడం గారికి ఈ యొక్క కొండవీడి పాటకు ఒక రిలేషన్ ఉంది. మీ అందరూ తెలుసా? తెలియదు. పుల్లారావు గారికి కూడా గుర్తుందో లేదో 3 కోట్ల రూపాయలు ఆ రోజు కొండవీడి ఫెస్టివల్ కి ఇచ్చింది హిమాంశు శుక్లా గారు మనకి. ఈఓగా ఎండి ఏపీటీడీసీగా ఉండి ఆ రోజు మనకి 2019 ఫిబ్రవరిలో జరిగిన కొండవీడి కోటకి 3 కోట్ల రూపాయలు ఇచ్చి అన్ని కార్యక్రమాలు విజయవంతంగా చేయడంలో ఆయన యొక్క కృషి, ఎందుకంటే ఆయన దగ్గర మేనేజర్ గా చేశారు కాబట్టి గుర్తుంచుకొని ఆ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మళ్ళీ మన మేడం గారి ఆధ్వర్యంలో పుల్లారావు గారి కాంబినేషన్ లో ఈ రోజు 2026 ఫిబ్రవరి 7, 8 ఈ యొక్క కొండవీడి ఫెస్టివల్ అనేది అది ఎలా జరగాలంటే పుట్టకోట, కొత్తపాలెం, కొండవీడు, సొలస, ఎడ్లపాడు మండలం మొత్తం ఇక్కడే ఉందా అనే విధంగా జనాలు రావాలి. ఆ బాధ్యత మన కూటమి నాయకులందరూ తీసుకోవాలి. నరసరావుపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో స్థానిక ఎమ్మెల్యే అరవిందబాబు సహకారంతో ప్రముఖ ప్రైవేటు హాస్పిటల్ డాక్టర్లచే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడానికి శ్రీకారం చుట్టారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నరసరావుపేటలో ప్రముఖ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడుపుతున్న డాక్టర్లు ప్రభుత్వ హాస్పిటల్లో ఉచిత సేవలు అందించడానికి ముందుకు రావడం శుభపరిణామమని ప్రభుత్వ వైద్యాధికారి తెలిపారు. ప్రతి వారంలో సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్థో వివిధ డిపార్ట్మెంట్స్ వారు ఓపీని చూస్తారని వెల్లడించారు. రోజుకి 3 చొప్పున సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. అందులో భాగంగా ఈరోజు మ్యాక్స్ కేర్ సాయి తిరుమల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మన్నే గౌతమ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఓపీ చూశారు. డాక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ వైద్యశాలలో ప్రైవేటు డాక్టర్లు ఈ విధంగా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావాలని కోరారు. నా పేరు డాక్టర్ మన్నే గౌతమ్, మెడికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్. నేను ఇక్కడ నర్సరావుపేటలో మ్యాక్స్ కేర్ సాయి తిరుమల అనే హాస్పిటల్లో మెడికల్ గ్యాస్ట్రెంట్రాలజీ డిపార్ట్మెంట్ రన్ చేస్తున్నాను. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి నర్సరావుపేటలో రీజనల్ హాస్పిటల్లో మనకి సూపర్ స్పెషాలిటీ విభాగాలు ప్రైవేట్ డాక్టర్స్ వచ్చి చూసేలాగా మనకి సర్వీసెస్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ప్రముఖ ప్రైవేట్ ప్రాక్టీషనర్స్, ప్రైవేట్ డాక్టర్స్ అందరూ కూడా వారి యొక్క సమయాన్ని ప్రజలకి సేవ చేయటం కోసం ప్రతిరోజు అంటే మన సోమవారం నుంచి శనివారం వరకు కూడా 2 నుంచి 4 వరకు మధ్యాహ్నము 2 నుంచి 3 డాక్టర్స్ వరకు అవైలబుల్గా ఉంటారు. సో వారి సేవలను అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. ఇలాగే ప్రతి ఏరియా హాస్పిటల్లోనూ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ సర్వీసెస్ అందిస్తే బాగుంటుంది. మరికొన్ని ఊర్లలో కూడా ఇలా సర్వీసులు అనేవి ప్రజలకి అందించాలి అనేది మా కోరిక. గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లింగంగుంట్లలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను కూడా ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాము. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు గౌరవనీయులైన నర్సరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారు సహకారంతో ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అనేటువంటివి మన లింగంగుంట్ల ఏరియా వైద్యశాలలో ప్రారంభిస్తూ ఉన్నాము. ఈ యొక్క వైద్యంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అన్నీ కూడా వీక్లీ మండే టు సాటర్డే అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలో కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్, తర్వాత ఆర్థో డెంటిస్టు, తర్వాత డెర్మటాలజీ,
తర్వాత గైనిక్కి సంబంధించినటువంటి అన్ని సమస్యలు కూడా ఇక్కడ ప్రతిరోజు కూడా సోమవారం నుంచి శనివారం వరకు వాళ్ళకి 2 గంటల నుంచి 4 గంటల వరకు వాళ్ళకి వైద్య సేవలు అందుతాయి. పరీక్షలు కూడా అన్నీ చేస్తారు. ఇది గణతంత్ర దినోత్సవం నుంచి డాక్టర్స్ అందరూ కూడా హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. 2 గంటల నుంచి 4 గంటల వరకు డాక్టర్స్ ఉంటారు. ఈ నరసరావుపేట పుర ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాలకు చెందినటువంటి ప్రజలు అందరూ కూడా ఈ యొక్క సౌకర్యాన్ని అందరూ కూడా మీరు సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నరసరావుపేట ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి అందరూ సూపర్ స్పెషాలిటీ వైద్యులు వారి యొక్క మంచి హృదయంతో మంచి మనసుతో ఇలాంటి వైద్య సేవలు మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అందిస్తున్నందుకు వాళ్ళకి మా హాస్పిటల్ తరపున ప్రజల తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని, అందులో భాగంగా అమలవుతున్న వివిధ పథకాల పురోగతిపై శాసనసభ జాయింట్ కమిటీ బుధవారం విస్తృతంగా సమీక్ష నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ హాలులోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ఈ సమావేశానికి జాయింట్ కమిటీ చైర్మన్ బీదా రవిచంద్ర అధ్యక్షత వహించగా, కమిటీ సభ్యులుగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీ వర్గాలకు సంబంధించిన విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలపై లోతైన చర్చ జరిగింది. బత్తుల శివయ్య రొంబిచెర్ల మండలం వడ్లమూరివారిపాలెంకి చెందిన వ్యక్తి ఆదివారం సాయంత్రం నుండి కనిపించడం లేదని ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం పెట్లూరువారిపాలెం రోడ్డులో ఆర్కే రెస్టారెంట్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. సత్తెనపల్లిలో పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు బండారు నాగరాజు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, వార్డు, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరసరావుపేట మున్సిపల్ బాలుర హై స్కూల్లో 110వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా విద్యార్థులు కేరింతలతో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అరవిందబాబు, పలువురు వక్తలు పాల్గొన్నారు. మున్సిపల్ హై స్కూల్లో చదివిన వాళ్ళు ఎన్నో ఉన్నత స్థానాలకు ఎదిగారని ఎమ్మెల్యే అన్నారు. మధ్యతరగతి నుంచి వచ్చి చదువుకునే వారికి సామాజిక బాధ్యత తెలుస్తుందని, 10వ తరగతిలో 100% రావాలని ఎమ్మెల్యే అరవిందబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. శ్రీ పివిజే రామారావు గారికి మనం జ్యోతి ప్రజలతో ప్రారంభిస్తున్నాము. యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః గురు బ్రహ్మనారాయణ ఇది మరి సోషల్ స్టడీస్ అంటే చాలా పెద్ద సబ్జెక్టు అని తెలుసు. కూడా ఈ పాఠశాల నుండి ఎంతోమంది పుర ప్రముఖులు, మరి రాజకీయ నాయకులు, మంత్రివర్యులు, మన స్వర్ణాంధ్రప్రదేశ్ మరి తొలి శాసనసభ స్పీకర్ గారు, అలానే ఎన్నో మంత్రి పదవులు అలంకరించిన గౌరవనీయులు శ్రీ కాసు కృష్ణారెడ్డి గారు, ఇలాంటి మహా వ్యక్తులు ఎంతమందో, అలానే మన నరసరావుపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు శ్రీ సుబ్బరాయ గుప్తా గారు విద్యార్థులుగా తీర్చిదిద్దబడి ఆయా రంగాల్లో గొప్ప విషయంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పెద్ద పెద్ద మినిస్టర్లు, ఐఏఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ కూడా ఇక్కడే చదువుకున్నారు. రాజకీయవేత్తలు కూడా ఇక్కడే చదువుకొని ఇక్కడ చదవటం వల్లే వాళ్ళందరూ కూడా అంత గొప్ప స్థాయిలోకి వెళ్ళారంటే దాంట్లో అతిశయోక్తి లేదు. మీరు కూడా అదేవిధంగా చాలా గొప్ప స్థాయిలోకి వెళ్తారు. మున్సిపల్ స్కూల్లో చదువుకున్న పిల్లలు ఎవరైనా కానీ ఈ సమాజం ఎట్లా ఉంది, ఈ సమాజంలో ఉన్న పేదవాళ్ళు కానీ, మధ్యతరగతి కుటుంబీకులు, ఉన్నత వర్గాలు ఏ విధంగా ఉన్నారు అన్నీ కూడా బేరీజ్ వేసుకొని
మీరు చక్కగా చదువుకుంటారు కాబట్టి ఎక్కువ మంది పిల్లలు ఇక్కడ మరి చిన్న స్థాయిలో ఉండే పిల్లలు, రైతు కుటుంబాల నుంచి పిల్లలు, కూలీనాలు చేసుకునే పిల్లలు, రిక్షా డ్రైవర్ల పిల్లలు, ఆటో డ్రైవర్ల పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. కానీ అందరూ కూడా బాధ్యతగా చదువుకోవాలి. బాధ్యతగా చదవమని మన ప్రిన్సిపాల్ గారు కానీ, హెచ్ఎం గారు కానీ, టీచర్లు అందరూ కూడా ఎంతో చక్కగా మీ అందరిని కూడా తీర్చిదిద్దుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి మంచి స్కూల్లో చదువుకోవడం అనేది మనం అదృష్టంగా భావించాలి. 100% సాధించారు 10th క్లాస్ పిల్లలందరూ కూడా. మరి 10th క్లాస్ పిల్లలందరికీ కూడా ఫేర్వెల్ పార్టీ కూడా ఇవ్వడం జరిగింది. రేపు ఏర్పాటు చేస్తారు కాబట్టి ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన హెచ్ఎం గారికి, టీచర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మున్సిపల్ హై స్కూల్ బాయ్స్ నరసరావుపేట 110వ వార్షికోత్సవం ఈరోజు జరుపుకుంటుంది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు డాక్టర్ ఈ ప్రాంత నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ఇవాళ సార్తో నాది ఇది 2వ ప్రోగ్రాం. మార్నింగ్ గర్ల్స్ హై స్కూల్లో ఇదే వార్షికోత్సవం 66వ వార్షికోత్సవం జరిగింది. దానికి శాసనసభ్యులు అరవింద్ బాబు గారు దానికి హాజరైనారు. వారితో పాటు కలిసి పార్టిసిపేట్ చేసే అవకాశము నాకు దక్కింది. ఇప్పుడు సార్ పక్కన అవకాశం దక్కింది. ఇది 110 సంవత్సరాల్లో ఇక్కడ చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు, మరి ఎంతోమంది స్పీకర్లు, మన కోటెల శివప్రసాదరావు గారు, కాసు కృష్ణారెడ్డి గారు, ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు జడ్జీలు అయ్యారు. వాటిలో భాగంగా నేను కూడా ముఖ్యంగా ఏంటంటే మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు కూడా ఇక్కడే 10th క్లాస్ చదువుకున్నారంట, ఇందాక చెప్తున్నారు. అట్లాగే నేను కూడా ఇక్కడ 6th నుంచి 10th వరకు కూడా ఇక్కడే చదువుకున్నాం. అప్పుడు గురువులు పార్థసారథి గారు కానీ, నరసింహారావు గారు కానీ, అవధాని గారు, చాలామంది ఒక్కళ్ళేంది చాలా చక్కగా ఇక్కడ ఎవరు చదువుకున్నా కూడా ఈ మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లోనే చదువుకోవాలి. అప్పుడు ఏ స్కూళ్ళు లేవు, ప్రైవేట్ స్కూల్స్ 6th నుంచి. అట్లాంటప్పుడు ఇక్కడ అందరం కూడా చదువుకొని ఎంతో ఉన్నత స్థానాల్లో ఉండి తర్వాత మా శ్రీ సుబ్రహ్మణ్య నారాయణ కాలేజీలో చదువుకొని అక్కడ కూడా మరి అదే అక్కడి నుంచి పోయి అక్కడ ఐఏఎస్లు, ఐపీఎస్లు, వైస్ ఛాన్సలర్ జడ్జీలు అయ్యారు. కాబట్టి ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన తాడేపల్లిగూడెంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా కోన శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో వారి ఆహ్వానం మేరకు పలువురు ఆర్య వైశ్యులు నరసరావుపేట నుండి వెళ్లనున్నట్లు బొగ్గరపు బ్రహ్మానందం తెలిపారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరఫున నేను జిల్లా ప్రెసిడెంట్గా బొత్తల మురళి గారి ద్వారా నియమితురాలయ్యానండి. ఈ పదవికి నేను ఖచ్చితంగా న్యాయం చేస్తానని అందరికీ మాటిస్తున్నాను. కోన శ్రీనివాసరావు గారు, సుప్రజ గారు అందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేశారండి. మంచి మంచి కార్యక్రమాలు చేస్తాము ఈ ఐవీఎఫ్ ద్వారా అని నేను మాటిస్తున్నాను. వచ్చే నెల ఫిబ్రవరి 1వ తారీఖు గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కొత్త అధ్యక్షుడిగా మంచి సేవా తత్పరులు, సహాయకులు, అందరి శ్రేయోభిలాషి కోన శ్రీనివాసరావు గారి సారథ్యంలో కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసుకున్న సందర్భంగా అందరికీ నేను ఆహ్వానిస్తున్నా. కోన శ్రీనివాసరావు గారు నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయాలునే మంచి స్నేహితులు మాతో. వారు చేస్తున్న పదవి తీసుకోబోతున్న ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లాలో అవకాశం ఉన్నంత వరకు మహిళలు అనుకోవచ్చు, యువకులు అనుకోవచ్చు, పెద్దలు అనుకోవచ్చు, ఎవరైనా కమిటీలో చేర్చుకుంటాము. ఈ మధ్యకాలంలో సామాజిక వర్గ సమస్యలు రకరకాల కారణాలతో నిర్వీర్యం ఉన్నందున మంచి సేవా తత్పరులు అయిన కోన శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో హైవే ప్రెసిడెంట్ తీసుకున్న తర్వాత ఆయనకి నాకున్న సంబంధాల స్నేహితం దృష్ట్యా ఈ బాధ్యత నరసరావుపేటలో నేను ఒక ప్రత్యేక ఆహ్వానితులుగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. కోన శ్రీనివాసరావు గారి ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా ఈరోజు బొత్తుల మురళి గారి స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మరి కోన శ్రీనివాసరావు గారు సేవా తత్పరుడు, స్నేహశీలి, ఎందరికో సహాయ సహకారం అందిస్తున్న శ్రీనివాసరావు గారు ఫిబ్రవరి 1వ తారీఖున తాడేపల్లిగూడెంలో ప్రమాణ స్వీకార మహోత్సవం ఉంది. ఈ కార్యక్రమానికి సోదరీమణులందరూ వచ్చి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పల్నాడు జిల్లాలో ప్రజారోగ్యమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమం.
సమీక్షలో వెల్లడించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. మార్చి 14 నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్పై సమీక్ష నరసరావుపేట కోర్టు ఆవరణలో. ఫిబ్రవరి 7-8 తేదీల్లో వైభవంగా కొండవీడు ఉత్సవాలు. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. ప్రభుత్వ వైద్యశాలలో ప్రముఖ వైద్యులచే ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రారంభం. సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. ప్రభుత్వ పథకాల అమలుపై అసెంబ్లీలో జాయింట్ కమిటీ విస్తృత సమీక్ష. పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు. నర్సరావుపేట మున్సిపల్ బాలుర హైస్కూల్లో 110వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.